సో మీరు ఇంత ఇష్యూ జరిగింది కదా! సో మీరెందుకు కంప్లెయింట్ ఫైల్ చేయలేదు? అంటే మీరన్నారు ఒక 2000 మ్యాటర్ కాదు. ఇంకొకళ్ళకి నెక్స్ట్ ఇలా జరగకూడదు. ఒక అవేర్‌నెస్ కోసం అని అన్నప్పుడు మీరెందుకు ఒక కంప్లెయింట్ కూడా ఫైల్ చేయలేదు? అంటే పోలీసులొచ్చి మీకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకే సపోర్ట్ చేశారు. నాకు ఆల్రెడీ వాళ్ళు తెలుసు అని చెప్పి ప్రిజం పబ్ వాళ్ళు చెప్పారని కూడా చెప్పడం జరిగింది. సో ఎందుకు మీరు ఒక కంప్లెయింట్ కూడా ఫైల్ చేయలేదు? ఫస్ట్లీ మొన్న బేబీలాన్ ఇష్యూ జరిగిన తర్వాత నాకు ఈ నాది జరిగిన తర్వాత నాకు బేబీలాన్ ఇష్యూ గురించి తెలిసింది. అప్పటి వరకు నాకు ఈ అవేర్నెస్ కూడా లేదు. వాళ్ళు ఆ ఇష్యూ నుంచి బయటకు వచ్చి ఫోన్స్ తీసేసుకొని ఇమీడియట్ లైవ్ చేసేసి ఇమీడియట్ దే వెంట పోలీస్ స్టేషన్. ఒక మదర్ అండ్ డాటర్. ఆ మదర్ ఇస్ అ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ యాక్టివిస్ట్, కాంగ్రెస్ రిప్రజెంట్ చేసే అమ్మాయి డాటర్. వాళ్ళ మదర్ కూడా షీఈ్ ఇన్ అ వెరీ డెసిగ్నేటెడ్ పొజిషన్. వాళ్ళిద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రేస్ చేస్తామంటే ఎఫ్ఐఆర్ రాసుకోండి అంటే హోల్ బేబీలాన్ పీపుల్ వెంట్ దేర్. దే వర్ సిట్టింగ్ అండ్ హ్యావింగ్ ఆల్కహాల్. పోలీస్ పీపుల్ వర్ లాఫింగ్. ఏంటి మీ ఇద్దరు లేడీస్ నాకు కంప్లైంట్ ఇస్తారా ఈ టైంకి మీరు కంప్లైంట్ ఇస్తారా, ఎఫ్ఐఆర్ రాసుకోవాలా అని చెప్పి నవ్వుకొని జోకులు వేస్తున్నారంట. వాళ్ళ పాపం ఏం చేయాలో అర్థం కాలే. ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు వాళ్ళు. దే డింట్ రన్ అవే కదా. సో అంతవరకు అయిన తర్వాత ఫార్చునేట్లీ ఎఫ్ఐఆర్ ఫైనల్ అయ్యి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ 1 వీక్ నుంచి అది జరుగుతుంది. వెరీ వెరీ గ్లాడ్. అలాగే మన ఏరియా వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ ఓన్గా వాళ్ళు బుద్ధి తెప్పించుకొని వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నా ఫీలింగ్. బికాజ్ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏం ఇష్టం వచ్చింది తిట్టారు, మాట్లాడారు. కొంచెం వాల్కనో ఎరప్షన్ అయిన తర్వాత కొంచెం ప్రశాంతత వస్తుంది కదా. దేర్ ఇస్ ఆల్వేస్ అ పీస్ ఆఫ్టర్ స్టామ్ అంటారు. ఆ పీస్ ఇస్తున్నా వాళ్ళకి. వాళ్ళు ఆ పీస్ని సరిగ్గా వాడుకొని ముందుకొచ్చి వాళ్ళ మీద వాళ్ళేసినా, నా మీద వేసినా, పోలీస్ వాళ్ళ మీద వేసినా, ప్రిజం వాళ్ళ మీద వేసినా ఐఎమ్ ఓకే. ఫస్ట్ వాళ్ళ సైడ్ నుంచి రావాలి. వాళ్ళు కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ పోలీస్ వాళ్ళు కానీ. ఇప్పుడు పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మేడం వచ్చి కంప్లైంట్ రేస్ చేస్తేనే మేము ఏమైనా చేయొచ్చు అన్నారు. డెఫినెట్లీ చేస్తా. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ హియర్, బికాస్ ఐ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ మై సోషల్ మీడియా. నాకు కామన్ ఆడియన్స్కి నాకు ఆ బ్రిడ్జ్ అది సోషల్ మీడియా అనేది. సో జనాలకి ఒక్క వర్షనే తెలుసు అన్నట్టు ఫీలింగ్లో ఉన్నారు. నేను వీడియోస్, లింక్స్, ఇంటర్వ్యూస్ చేసి పెట్టినా వాళ్ళందరికీ ఒకటే వర్షన్ తెలుసు అన్నట్టు ఫీలింగ్లోనే ఉన్నారు. నేను పోనీ తప్పు చేశానని నాకు ఫీల్ అయినా ఐఎమ్ రెడీ టు కమ్ అండ్ అపాలజైజ్. నాకేం భయం లేదు. తప్పు చేస్తే అపాలజైజ్ చేయడంలో తప్పేం లేదు. నీ తప్పు లేకపోయినా నువ్వు అపాలజైజ్ చేయమంటే నేను అది కూడా చేస్తా. ఎందుకు? నాకు ఒక మనస్తత్వం ఉంది కాబట్టి. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుంది కదా, అంటే మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు? జస్టిస్ కావాలనా, లేదు అంటే పోలీసుల దగ్గర నుంచా, లేదు అంటే ప్రిజం పబ్ వాళ్ళ దగ్గర నుంచా వాళ్ళు వచ్చి ఇప్పుడు మీకు క్షమాపణ చెప్పాలనా, లేదు అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు అసలు మీరు ఇప్పుడు? జీరో డిమాండ్స్, అబ్సల్యూట్లీ జీరో డిమాండ్స్. నేను ఇది ఒక సొల్యూషన్, ఒక జస్టిస్ కోసమో చేయట్లేదు. ఒక రెవల్యూషన్ క్రియేట్ చేస్తున్నాను. నాతో పాటు చాలామంది ఈ రెవల్యూషన్లో దిల్ బీ పార్ట్ అని నాకు తెలుసు. బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బిన్ సపోర్టింగ్. సెకండ్, నన్ను అపాలజీ అడిగే కన్నా ముందు వాళ్ళు అపాలజైజ్ చేసుకుంటే బెటర్. అంటే వాళ్ళని దిగజారుకొని వాళ్ళు పెట్టుకున్న ఒక పొజిషన్లో, అలాంటి పొజిషన్లో ఎవరు రావద్దండి. దే ఆర్ డిస్టర్బ్డ్, దే ఆర్ రిటార్డెడ్, దే నీడ్ హెల్ప్. సైకాలజిస్ట్ కావాలంటే నా దగ్గర పంపించండి. నేను వాళ్ళని 5 minutesలో సెట్ చేసి పంపిస్తాను. బట్ దే హ్యావ్ టు బీ విల్లింగ్. దే వాంట్ టు చేంజ్, దే వాంట్ టు ఎవాల్వ్ దెమ్సెల్వ్స్. అంటే నేనే కూర్చొని మాట్లాడతా. ప్రెస్ మీట్ చేయించండి వాళ్ళందరితో, కుదిరితే చేయించండి. నేను ఇప్పుడు మీకు ఛాలెంజ్ చేస్తాను. బికాజ్ యూ గైజ్ ఆర్ సపోర్టింగ్ మీ. ఇఫ్ యూ కెన్ సపోర్ట్ ఇన్ దిస్ వే, ఇట్ విల్ బీ అన్ అమేజింగ్ రెవల్యూషన్ అండి. అక్కడ మనకు ఒక పోలీసు, ఒక కోర్టు, ఒక అడ్వకేట్ వీళ్ళందరూ కూడా అవసరం లేదు. Of course, they will come to us. If we want it, they will come to support us. Let's utilize whatever we have in our hands. Why to make it a bigger and uglier scene for everyone? మీరందరూ నాకు ఒక కామన్ పబ్లిక్కి వచ్చే క్వశ్చన్స్ ద్వారా మీరు నాకు అప్రోచ్ అవుతున్నారు. నేను అంత సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ దేర్. ద హోల్ ట్రూత్ ఈజ్ అవుట్ దేర్. రేపు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నా నేను ఎవ్వరికి భయపడేది లేదు. ఫస్ట్ థింగ్. అంటే ఇక్కడ ఇంకొక విషయం నేను విన్నాను ఇంతకుముందు మీ వీడియోస్లో. ఏం చెప్పారు అంటే ఇది స్టార్టింగే, ఇది ప్రాజెక్ట్ KDA సంథింగ్, ఇంకా వేరే కూడా ఉన్నాయి అని చెప్పారు. అంటే ఎస్. సో అది దేని గురించి అనేది నాకు తెలియదు. సో దీని తర్వాత ఇంకా దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు? ఇంకేం బయటకు తీసుకురావాలనుకుంటున్నారు? అలా కూర్చుంటే మనం నా లైఫ్ అంతా ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, అన్ని బయటకు తీసుకురావచ్చు. బట్ దట్స్ నాట్ మై ఇంటెన్షన్. నా దగ్గర నా సెల్ఫ్ రెస్పెక్ట్, నా డిగ్నిటీ, నా పేరెంట్స్ వరకు వెళ్తే నేను ఊరుకునేది లేదు. మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఏ పవర్లో ఉన్నా, ఏ జెండర్, ఏ రిలీజన్ ఉన్నా నాకు సంబంధం లే. నేను ఒక హ్యూమన్. నా డిగ్నిటీ కాపాడుకునే హక్కు నాకుంది. నేను అది చేస్తా. ఎంత దూరమైనా వెళ్ళి ఫైట్ చేస్తా. వరల్డ్ వైడ్ కూడా వెళ్ళి ఫైట్ చేయమంటే చేస్తా. నాకేం భయం లేదు. మీరు నాతో పాటు వస్తారో రండి, లేకపోతే ఐఎమ్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ మై సెల్ఫ్. సో ప్రాజెక్ట్ కే ఇస్ కల్పిక.
ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్ అండ్ ద పీపుల్ అరౌండ్ మీ చాలు.